హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్మిదొడ్డ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ, అసలు మీ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నారు? అసలు ఎందుకు మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది? అసలు వాళ్ళు ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు? కొంతమందికి అయితే ఎందుకు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో వేశారు? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు చూద్దాం. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మరి చూసే వియర్స్ యొక్క పర్సన్ అసలు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఏంటి? అసలు వాళ్ళు మా వియర్స్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. Please universe give me a great answer. Gratitude, gratitude, gratitude. Please universe give me a great answer. Gratitude, gratitude, gratitude. Please universe give me a great answer. Gratitude, gratitude, gratitude. Snapdragon. Morning glory. Cyclamen. Popeye. క్యాక్టస్ ఫ్లవర్. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. కనిపించకపోయినా మీరు వరి అవ్వద్దండి, నేను మళ్ళీ నేమ్స్ చెప్తూనే చెప్తాను కాబట్టి. యాక్చువల్గా బాటమ్ ఆఫ్ ది డెక్ క్రైసాంతిమం. ఓకే, కనిపిస్తుందా? బాటమ్ ఆఫ్ ది డెక్. ఓకే, ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం. ఇంకొకసారి మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీ లైఫ్లో ఉన్న హిడెన్ బ్లాకేజెస్ని తొలగించుకోవడానికి ఒక వే అనేది మీరు వెతుక్కోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వేయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీ ఏంటి? ఇక్కడ మీరు స్నాప్ డ్రాగన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఇక్కడ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Gratitude, 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 gratitude. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ నేను కార్డ్ క్లోజ్ చేస్తానండి, ఎందుకని మంచిది. ద లవర్స్. వాళ్ళు మీ దగ్గర ఉన్న ప్రెజెన్స్ని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. మీ మీద వాళ్ళకి లవ్ అనేది, ఆప్యాయత, మీ రిలేషన్షిప్లో ఒక బాండింగ్ అనేది ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్షిప్లో ఒక ఎట్లా అంటే ఒక ట్రాన్స్పరెంట్ లవ్ అనేది ఉంది. ట్రాన్స్పరెంట్ ఇద్దరూ మీరు ఏది చేసినా కూడా ఇద్దరు ఒకటేలాగా ఫీల్ అవుతారు అనేది తను అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మీ మీద మాత్రం చాలా డీప్గా లవ్ అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు స్ట్రెంగ్త్ అనేది మీరు అని అనుకుంటున్నారు. మీరు ఒకరికొకరు తోడుగా ఉంటే చాలా స్ట్రెంగ్త్గా ఉంటారు. మీరైనా అంతే, వాళ్ళైనా అంతే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అందుకే ఇప్పుడు చాలా ఎట్లా అంటే ఒక చా దీన్ని ఎలా చెప్పాలి, మైండ్లో ఏమీ క్లమ్జీనెస్ లేకుండా ఒక క్లారిటీతో ఉంటాను మీతో ఉంటే అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ 6 రిప్రజెంట్ చేస్తుంది. మీకు ఎవరికి అది ఆ నెంబరు రికగ్నైజ్ అవుతుందో చూసుకోండి ఫస్ట్. ఇక్కడ వాళ్ళు చాలా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళు మిమ్మల్ని చేరుకోవాలి అనుకుంటున్నారు. ఒక స్పీడ్, వాళ్ళ మూమెంట్ అనేది ఒక స్పీడ్గా వాళ్ళ మూమెంట్లో ఒక స్పీడ్ అనేది వచ్చిందనమాట. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ
నడవడిక అంతా తొందరగా మిమ్మల్ని చేరాలి అన్న మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఫాస్ట్గా థింక్ చేస్తున్నారు మిమ్మల్ని చేరాలి అని. ఇది మీకు ఆల్రెడీ మీకు కొన్ని సైన్స్ అనేవి కనిపిస్తూ ఉండిండొచ్చు. ఇక్కడ ఏంటి అంటే 3 అనేది రిప్రజెంట్ చేస్తుంది. 3, 2, 6 మీకు ఎవరికి రిప్రజెంట్ అవుతుందో ఆ నెంబర్స్ చూసుకోండి. ఇక్కడ మార్నింగ్ గ్లోరీ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వాళ్ళలో ఉన్న పెయిన్ అనేది ఇప్పుడు ఎండ్ అవుతూ వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేసి మీకు ఏ విధంగా పెయిన్ అనేది ఇచ్చారో వాళ్ళ లైఫ్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది. దాంట్లోంచి వాళ్ళు ఆ గుణపాఠం అనేది నేర్చుకొని దాని నుంచే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చేరుకోవాలి అన్న థాట్లోకి రావడానికి ఆ పెయినే కారణం. ఇప్పుడు మీతోటి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, మీతోటి హ్యాపీగా ఉండాలి, ఆ చేదు అనుభవాలని దూరం చేసుకోవాలి అనేది తను ఆలోచిస్తున్నారు. తన ఫ్యూచర్ అనేది ఏంటి అంటే అది మీరే అని తనకు తెలుసు. అందుకే తన లైఫ్లో ఉన్న పర్సన్స్ ఎవరైనా కానీ ఏ విధంగా వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయటం లేదు. తనలో తనకి అంటూ ఒకటి కావాలి అనుకొని ఫిక్స్ అయిన తర్వాత వేరే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇది చేసినా కూడా వాళ్ళు చేయలేరు అన్నమాట. అందుకు వాళ్ళు దాన్ని ఆపర్చునిటీని అనేది వాళ్ళు తీసుకోవాలి అని అనుకోవటం లేదు. అక్కడ వాళ్ళు ఏ విధంగా లొంగ తీసుకోవాలని చూసి ప్రేమ చూపిస్తున్నారా, లేకపోతే డబ్బు ఆశ చూపిస్తున్నారా, ఏది చూపించినా వాళ్ళకి కనిపించటం లేదు. అది వాళ్ళకి అవసరం లేదు అనిపిస్తూ ఉంది అనమాట. ఇక్కడ 10, 4 రిప్రజెంట్ చేస్తుంది. ఈ నెంబర్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. సైక్లమెన్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి వాళ్ళు మూవ్ అవ్వడానికి ఒక వే అనేది వాళ్ళకి దొరికింది. ఎందుకు అంటే ఆ లైఫ్ అనేది వాళ్ళకి అవసరం లేదు, అక్కడ చేంజ్ అనేది కావాలి అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. అక్కడ ఎట్లా అంటే వాళ్ళు ఇంకా మూవ్ ఆన్ అయితే నా లైఫ్ బాగుంటుంది, మూవ్ ఆన్ కాకపోతే నా లైఫ్ ఇక్కడే ఇలాగే ఉండిపోతుంది అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. అగైన్ అక్కడ అందుకే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక నిర్ణయము, ఒక జెంట్లీ నిర్ణయం, నిజాయితీగా ఒక నిర్ణయం అనేది తీసుకొని అక్కడి నుంచి మూవ్ అవ్వడానికి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. అగైన్ చూడండి, స్పీడ్ యాక్షన్. మిమ్మల్ని చేరుకోవడానికి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని చేరుకోవాలి అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ పోపై అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యు మస్ట్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీది ఒక డివైన్ కలిపిన బంధము అనేసి వాళ్ళకి అర్థమైంది. మీ ఇద్దరి మధ్యలో ఒక ఆప్యాయత అనేది ఉంది అనేది అనుకుంటున్నారు. మీకు ఒక దేవుని ఆశీస్సులతోటి ఈ రిలేషన్షిప్ ఏర్పడింది. అందుకోసమే ఈ రిలేషన్షిప్లో నాకు ఇంత హ్యాపీనెస్ ఉంది, లైఫ్ లాంగ్ ఇది ఉండాలి అని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఒక నిజమైన ప్రేమ, నిజమైన బంధం అంటే ఏంటి అనేది వాళ్ళకి ఆ విలువ అర్థమయ్యింది. ఇన్నర్గా వాళ్ళు చాలా హ్యాపీనెస్గా ఉంటారు అంటే అది మీతో ఉన్నప్పుడు మాత్రమే. వాళ్ళు అందుకే మీతోటి లైఫ్ లాంగ్ కోరుకుంటూ ఉన్నారు. నైట్ ఆఫ్ కప్స్. వాళ్ళు
మీకు ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్గా ఉండాలి, మీతోటి హార్ట్లీ మిమ్మల్ని వాళ్ళు ఫాలో చేయాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. తనకి కూడా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే పర్సన్ ఎవరు అంటే మీరే అని తనకు అర్థమైంది. అందుకే వాళ్ళు మీతోటి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. క్యాక్టస్ ఫ్లవర్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. అగైన్ వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ లైఫ్ అనేది రెస్ట్ లేకుండా పోరాడుతున్నట్టుగా అనిపించింది ఇన్ని రోజులు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అసలు మైండ్లో థాట్ కూడా రావడానికి కూడా చోటు లేకుండా వాళ్ళకి అక్కడున్న సిచ్యువేషన్ అనేది వాళ్ళని ఆ విధంగా బంధించేసిందనమాట. అక్కడున్న పర్సన్స్ అయ్యుండొచ్చు, అక్కడున్న ఏదైనా అయ్యుండొచ్చు. పర్సన్స్ అనే కాదు, అక్కడున్న సిచ్యువేషన్ ఏదైనా, అక్కడున్న ఏదైనా. కానీ అక్కడున్న థింగ్స్ ఆ విధంగా వాళ్ళకి ప్రాబ్లం అనేది క్రియేట్ చేయడం వల్లనే మీ పర్సన్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏర్పడింది. తనకి ఏంటంటే తను ఆ లైఫ్ జీవితంలో ఉన్న ఆ నడవలేని స్థితి కూడా వాళ్ళకి ఇప్పుడు ఒక హ్యాపీనెస్ని ఇచ్చే విధంగా వాళ్ళు మీతోటి కలిసి ఉంటే తనకి ఆ లైఫ్ అలా ఉంటుంది. తనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా తనకి ఆ బాధ అనేది తనకి రాదు అనేది తను ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకే వాళ్ళు మీతోటి మళ్ళీ ఒక మీకు ఒక ప్రపోజల్ చేయాలి, న్యూగా మీతోటి కమ్యూనికేషన్ చేయాలి, మీకు తన ఫీలింగ్స్ చెప్పాలి, తను మీతోటి కలిసి ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు. అగైన్ 4 ఆఫ్ కప్స్ చూడండి. మీతో వాళ్ళు సెలబ్రేషన్ లైఫ్ అనేది కోరుకుంటున్నారు. మీకు మ్యారేజ్ చేసుకుంటానని కనుక ఒక ప్రామిస్ చేసి మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ అయితే కనుక, మీకు దూరంగా వెళ్ళిపోయిన పర్సన్ అయితే వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు ఒక కమ్యూనిటీలో ఒక మంచి ప్లేస్ అనేది ఇవ్వాలి అని తను అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ తను రిటర్న్ మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, నైట్ ఆఫ్ కప్స్ 4 4 10 6 10 6. ఇక్కడ 6 10 ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది. అగైన్ 4 అన్నీ డబల్ టైం వచ్చాయి. ఇక్కడ క్రైసాంతిమం అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్. వాళ్ళు ఇన్నర్గా ఇన్ని రోజులు లేని స్ట్రెంగ్త్ని వాళ్ళు ఇప్పుడు కూడగట్టుకుంటున్నారు. వాళ్ళు మీతోటి ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి అని నేను అనుకుంటున్నారు. స్టెబిలిటీ లైఫ్ అనేది తనకి మీతో ఉందని తనకి తెలుసు. అగైన్ తన ఇన్నర్ పవర్ ఏంటి అనేది తను తెలుసుకున్నారు ఇప్పుడు. అందుకే ఇన్నర్గా వాళ్ళు ఇప్పుడు తనలో ఉన్న పిరికితనాన్ని పారద్రోలి ఏదైతే అది అయ్యింది, నా పర్సన్ నా లైఫ్లో కావాలి నాకు అనేది ఫీల్ అవుతూ ఉన్నారు. ఫోకస్ చేస్తూ ఉన్నారు. తను ఆ విధంగా మోల్డ్ అవ్వడానికి తనని తను మార్చుకుంటూ ఉన్నారు. తనలో ఉన్న నెగిటివ్నెస్ని బయటికి తోలేసి బయటికి పంపించేసి పాజిటివ్నెస్ని తను ఇన్బిల్ట్ చేసుకుంటూ తను అదే పాజిటివ్నెస్ని మీకు ఇవ్వాలి, మీతో కలిసి ఉండాలి అని తను ఫీల్ అవుతూ ఉన్నారు. ఇదండి ఓవరాల్గా. ఇది ఎవరికి రికగ్నైజ్ అవుతుందో చూడండి. మీ పర్సన్ ఇలాగే ఫీల్ అవుతున్నారు అని మీకు అనిపిస్తే దీన్ని క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీని. అగైన్ ఎవరికన్నా మీ సరౌండింగ్స్లో ఎవరికన్నా కానీ ఈ వీడియో ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అగైన్ ఇప్పుడు మన ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాం. ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్.
గ్రాటిట్యూడ్ మా చూసే వ్యూయర్స్కి ఇప్పుడు ఈ రీడింగ్లో మీకు ఏం చెప్పాలి, మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ రీడింగ్ గురించి? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. రికవరీ. మీరు ఏం పోగొట్టుకున్నారో అది అనేది మీకు దక్కబోతుంది. మీరు పోగొట్టుకున్నది మీ లైఫ్లో మీకు దక్కబోతుంది. బీ అసర్టివ్. మీరు దృఢంగా ఉండండి. మీరు దేనికి భయపడి అది ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అని మాత్రం భయపడొద్దండి. ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను కృష్ణని ఒకటే అనుకుంటున్నాను, ఎవ్రీడే వీడియో చేసేకి నాకు టైము దొరికితే బాగుండు. ఎందుకంటే మీ ఎమోషనల్ ఫీలింగ్స్ దీని ద్వారా ఏమన్నా బ్లాకేజెస్ ఉంటే ఈ వీడియోస్ ద్వారా బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కృష్ణకి నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామికి మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటూ, మీ అందరి లైఫ్లో మంచి హ్యాపీనెస్ రావాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.